పగలు తిరుగుతున్నారా బాబా? చచ్చిపోతామే భయ్యా. రెండు రెడ్ చిల్లీ అండ్ రెండు అల్లం ఉందన్నమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఛాలెంజ్ అయితే నేను 500 రూపీస్ స్పెండ్ చేసి ఎవరైతే పర్సన్ ఛాలెంజ్ లో విన్ అవుతారో సో ఆ పర్సన్ కి అయితే రియల్ క్యాష్ 500 రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వబోతున్నాను. ఈ ఛాలెంజ్ లో వచ్చేసి ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఉడకబెట్టిన ఎగ్ తో పాటు ఉడికించిన రైస్ ని 30 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి. సెకండ్ టాస్క్ వచ్చేసి యాపిల్ అలాగే చాలా రకాలైన ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ ని 50 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి. ఫైనల్ టాస్క్ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ 10 పీసెస్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఒక్కొక్క వెజిటేబుల్ ఉంటుంది, ఒక్కొక్క వెజిటేబుల్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. సో 10 పీసెస్ వచ్చేసి 500 రూపీస్. ఈ 500 గెలుచుకోవాలంటే అంటే మన ఫైనల్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతను ఈ 10 పీసెస్ ని కంప్లీట్ చేయాలి. ఇక వీడియోని అయితే ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా టాస్క్ లోకి వెళ్ళిపోతాం. మన రెగ్యులేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేదాం అనమాట. సో ఏంటంటే ఇచ్చుడు బ్రో. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్ ఆయన ఇచ్చాను కదా, ఎగ్ రైస్. సో 30 సెకండ్స్ టైం లిమిట్ అన్నమాట. 30 సెకండ్స్ లోనే లోపు ఎవరైతే పూర్తిగా తినేసినా పర్లేదు, లేకుంటే సగంలో ఎవరికి అన్ని చూస్తాను, ఎవరు ఎక్కువ తిన్నారు ఎవరు తక్కువ తిన్నారు అన్నది. సో అది చూసుకొని ఆ పాయింట్ల ప్రకారంగా ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చి అనుకో పర్సెంటేజ్, వాళ్ళు సెకండ్ వీడియోకి అదే సెకండ్ టాస్క్ కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇలా 3 రౌండ్స్ ఉంటాయి. ఈ 3 రౌండ్స్ లో గనక మీరైతే నెక్కితే గనక 500 రియల్ క్యాష్ అనేది గెలుచుకుంటారు. ఓకే, ఓకేనా? అచ్చా బ్రో, ముద్ద పెట్టావు ఎగొకటి తినాలా మొత్తం తినవచ్చా? నీ ఇష్టం బ్రో, ఎలా కావాలంటే అలా తినవచ్చు. ఓకే కదా? అగో 1 2 3. ఓకే, గుడ్. అదే తొక్క తీసుకోవడానికి టైం అయిపోద్ది. పర్లేదు, అది కూడా కౌంట్ చేస్తాను. పర్సనల్ అడుగుతున్నాను. ఓకే ఓకే, టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. గైస్ ఇప్పుడు చెక్ చేద్దాం ఎవరు ఎంత తిన్నారు అనేది. సో దాన్ని బట్టి 100s లో పర్సెంటేజ్ అనేది ఇద్దాం అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక బ్రో ప్రేమ్ బ్రో అని వచ్చేసి రైస్ మొత్తం తినేసాడు. ఎగ్ ఏమని వచ్చి హాఫ్ వచ్చింది, హాఫ్ ఉంది. తర్వాత మనడు రైస్ తినేసాడు, ఎగ్ కూడా హాఫ్ వచ్చింది. ఇక చూస్తే మనడు ఎగ్ తినేసాడు, రైస్ ఉండిపోయింది. సో దాన్ని బట్టి ఏంటంటే ఏడ్ చేద్దామంటే సో 100% లో ఇక్కడ ఫస్ట్ ప్రేమ్ బ్రోకి అయితే 50. ఓకే, 50% అయిపోయింది కాబట్టి 100 లో 75%. ఓకే, నీది 75%. చూద్దాం నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ బ్రో రైస్ మొత్తం తినేసాడు, ఆ తర్వాత ఎగ్ హాఫ్ ఉంది. సో ఇది లెట్స్ సీ సరిగ్గా. సో అంటే ఓకే, నీది 69%. ఓకే, 69% అంటే బ్రో చూస్తే కనుక బ్రో మాత్రం ఎగ్ అంటే కంప్లీట్ చేసాడు కానీ రైస్ ఉండిపోయింది. సో కాబట్టి పాయింట్స్ విత్ కాదు 50%. 50% కంప్లీట్ అయింది, 50% రైస్ ఉండిపోయింది కనుక సో 50% కాబట్టి బ్రో మనడైతే డిస్క్వాలిఫై అన్నాడు అనమాట నెక్స్ట్ రౌండ్కి, నెక్స్ట్ టాస్క్కి వెళ్ళడానికి. సో అడుగుదాం మనోడి ఫీలింగ్ ఏంటో. చెప్ బ్రో, ఎందుకు కంప్లీట్ చేయలేకపోయావు రైస్? తినలేకపోయా? ఓకే, సో నెక్స్ట్ రౌండ్ కి నీకు క్వాలిఫై అయ్యేందుకు నీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంది బ్రో. బాగుందా? ఏం బాగుంది? తినడం బాగుందా? ఎవరికి
మా ఇంట్లో గుడ్డు పెట్టాడు. ఇంట్లో చచ్చిపోయారు. ఓకే, అయితే మనోడైతే చెప్పడానికి కూడా అసలు ఓపిక లేదనమాట. సో మనోడికి 75% వచ్చింది కదా. సో మనం అడుగుదాం. సో నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అయినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నా? నేను చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. ఇంకో గుడ్డు ఉండిపోయింది, అది కూడా చేస్తే బాగుంటుంది. ఓకే గైట్, అది కూడా తినేయచ్చు, ప్రాబ్లం లేదు. వెల్కమ్ టు ద సెకండ్ రౌండ్. You can see this one. ఓకే, తెరవచ్చు. ఓకే గైస్, ఈ రౌండ్ లో మన వాళ్ళు 50 seconds లో కనుక ఈ ఐటమ్స్ ని కంప్లీట్ చేశారు అనుకో, సో నెక్స్ట్ రౌండ్ లోనే క్వాలిఫై అవుతారు అనమాట. సో నెక్స్ట్ రౌండ్ లో క్వాలిఫై అయిన వ్యక్తి ఇక 500 గెలుచుకునే అవకాశం వాళ్ళకి వస్తుంది. లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా తిన్న వాళ్ళు స్టాప్ చెప్పాలి. నోట్లో ఉన్నది కూడా కంప్లీట్ అవ్వాలి. నోట్లో ఉన్నది కూడా కంప్లీట్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే మనడు బ్రో అయితే పూర్తిగా కంప్లీట్ చేసాడు, నో ప్రాబ్లం. అండ్ సెకండ్ వన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాడు, బట్ నోట్లో ఇంకా ఉంది నవ్వుతున్నాడు. ఇక చూడొచ్చి ఇక్కడ లైట్ గా ఉండిపోయింది. సో కాబట్టి సెకండ్ రౌండ్ లో సో ఎవరు డిస్క్వాలిఫై అయ్యారనుకుంటున్నారు చెప్పండి. ఆల్రెడీ బ్రో చెప్తాడు, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. ఓకే, సో డిస్క్వాలిఫై అయ్యాయి కదా థర్డ్ రౌండ్కి వెళ్ళడానికి. సో ఎట్లా ఫీల్ అవుతున్నావు? 500 ఓడిపోతున్నావు కదా, 500 గెలుచుకోలేకపోతున్నావు. సో ఏంటి నీ ఫీలింగ్? ఫీలింగ్ అంటే ఏం లేదు బ్రో. సో ఓకే, అయితే మనవాడు డిస్క్వాలిఫై అయిపోయాడు కాబట్టి సో థర్డ్ రౌండ్ అనమాట, ఇదే ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లోకి వస్తే పెద్ద ట్విస్ట్ ఉంటది. సో ఇక్కడ నుండి చూడొచ్చు, ట్విస్ట్ మాత్రం మామూలుగా ఉంటది, సూపర్ గా ఉంటది. సో ఆర్ యూ రెడీ బ్రో? రెడీ బ్రో. థర్డ్ రౌండ్ కంప్లీట్ చేసి 500 తీసుకోవాలనుకుంటున్నా. కంపల్సరీ గెలుస్తావు, ఉన్నది ఒక్కడే కదా. సో గెలిచే కాబట్టి సరే, ఓకే లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, ఇదే ఫైనల్ రౌండ్ అనమాట. ఈ ఫైనల్ రౌండ్ లో మనం ఇచ్చే సర్ప్రైజ్ మరి బ్రో ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడో చూద్దాం. ఓకే, ఆర్ యూ రెడీ ఫర్ దట్? ఇక చూడు, సో ఎట్లా ఉంది బ్రో? చూసా బ్రో, ఫ్రూట్స్ ఓకే, ఆవకాయ ఓకే. ఓకే బ్రో, అంటే నీకు చూసే కదా. ఓకే బ్రో. సో ఏంటంటే దీనికి ఆఫర్ ఇస్తున్నాను నీకు. సో ఏంటంటే ఈ రెండు నీ తినేది కాదు, సో ఇది మాత్రమే నీది. సో ఇది తినేసి ఇందులో 500 రూపాయలు, 500 రూపాయలు రియల్ క్యాష్ ఉంది. ఓకే, ఈ 500 రూపాయలు నీకు గెలుచుకోవచ్చు. ఓకే, ఇక్కడ పెడుతున్నాను, ఈ 500 రూపాయలు నీకు గెలుచుకోవచ్చు. ఓకే, ఓకేనా? అది మొత్తం తినాలి, టైం లిమిట్ ఏం లేదు కదా. టైం లిమిట్ ఏం లేదు, తినాలి. ఒకప్పుడు అంటే అది ఒక్కొక్క పీస్ అనేది 50 రూపీస్. ఓకే, ఒక్కొక్క పీస్ 50 రూపీస్. ఓకే, సో 50 రూపీస్ ఇంటూ 10 పీసెస్ 500. ఓకే, నీకు ఏదైనా స్కిప్ చేయాలనుకుంటే, ఓకే నేను ఇది తినలేను, నేను ఇది స్కిప్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే 500 నుండి 50 రూపీస్ కట్ అవుద్ది. ఓకే, ఓకే 500 అది మొత్తం కనుక తినగలిగితే 500 నీదే. ఓకే, ఆర్ యూ రెడీ? రెడీ. గట్టిగా ఊపిరి పీల్చుకో. చెప్పే నాకు ఎలాగుంటాం, మామిడికి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి.
మొత్తం నవ్వలేక చచ్చిపోతున్నాడు. అందుకే అప్పుడప్పుడు అంటున్నా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా. వాటర్ ఉందా మనకి? కావాలంటే వాటర్ తీసుకోవచ్చు. ఓకే, కానీ చాలా తక్కువ. వాటర్ కూడా చాలా తక్కువ కంట్రీ లో, అలా చాలా తక్కువ అంటే ఇందులో చాలా తక్కువ ఉంది అనమాట. ఒక చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో బ్రో ఇది ఎలా కంప్లీట్ చేస్తాడో లెట్స్ గెట్ సి, చూసేద్దాం. ఓకే రెడీ. ఇంకో ఆఫర్ ఏంటంటే అవి గనక ఇంకా 4 మిగిలాయి కదా, 2 రెడ్ చిల్లీ అండ్ 2 గింగర్ పేస్ట్. ఐ థింక్ వాట్ ఈస్ దట్, అల్లం ఉందన్నమాట. సో దీనికి ఒక మనకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. అవి కనుక నీకు కంప్లీట్ చేస్తే 200 ఎక్స్ట్రా పెంచిన ప్రైజ్ మనీ, 200 ఎక్స్ట్రా పెంచిన. సో ఏం చేస్తావు నీ ఆఫర్ ని? వద్దనుకుంటున్నావా కావాలనుకుంటున్నావా? 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. 4 తినాలి. 4 తినాలి. 4 తినాలా? 4 తింటే కనుక 200, 500 తో పాటు 200 ఎక్స్ట్రా. ఓకే 700 టోటల్. 4 తినకపోతే అందులో అంటే 500 నుండి మైనస్ అవుద్ది. సో 500 కి 200 పెరుగుద్ది. సో ఏది చూస్ చేసుకుంటా? ఓకే ఐ కెన్ ట్రై, బట్ కంప్లీట్ చేయాలి. అందులోని ఏ ఒకటి వదిలేసినా కూడా మొత్తం మైనస్ అవుద్ది. నువ్వు అంటే 200 కదా, సో 700 కదా టోటల్ ప్రైజ్ మనీ. సో ఈ 200 ఆఫర్ తో సో నీవు అందులో 4 ఉన్నాయి కదా, ఆ 4లోని 2 తిని 2 వదిలేసినా నీకు టోటల్ అమౌంట్ కట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు 700 లోని ఆఫర్ పోద్ది. అది కాకుండా ఆ 4 కూడా క్యాలిక్యులేట్ చేస్తాను. అంటే ఆ 4 కూడా మైనస్ చేస్తాను. అంటే 500 లో 4 పోతే 300 మాత్రమే నువ్వు గెలుచుకోగల. యు ఆర్ ద విన్నర్, యు కెన్ డు ఇట్. వాట్ యు థింక్? వాటర్ లేదు, అయిపోయింది కదా, తెచ్చా. ఓకే సో ఆఫర్ ని తీసుకుంటావా లేకపోతే విత్డ్రా చేసుకుంటావా? ఒక 5 minutes బ్రో. ఓకే ఇంటెన్షనల్ ఫీలింగ్ కొంచెం వేరేగా ఉంది. అంటే రకరకాలుగా ఉంది. సరే బాబా మండిపోతుందో సరే బాబా మండిపోతుందో ఇక్కడ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అయితే. యాక్సెప్టెడ్ బ్రో. ఓకే డన్. మనోడు ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసాడు. సో 2 రెడ్ చిల్లీస్ ఉన్నాయి, 2 అల్లం ఉందన్నమాట, అల్లం పీసెస్. సో అవి అంతా కంప్లీట్ చేస్తేనే కనుక 700 గెలుచుకుంటారు. లేదనుకుంటే మొత్తం పోద్ది. అంటే దాంట్లో మైనస్ 500 లో మైనస్ అవుద్ది, ప్లస్ 300 మాత్రమే బ్రో అయితే గెలుచుకోగలడు. లెట్స్ సీ, చూద్దాం. ఓకే స్టార్ట్. సాయంత్రం సేపు పెట్టుకోవాలి. చాలు బ్రో, చాలు. ఇంకా అయితే ఛాలెంజ్ ఓడిపోయినట్టే, ఇంకా గివ్ అప్ ఇస్తున్నట్టే. ఇస్తా. ఓకే మనవాడైతే ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసాడు. బట్ 2 మిరపకాయలు అయితే మానేశాడు. సో మన రూల్స్ ప్రకారంగా ఆఫర్ 200 కట్ అయిపోయింది. దాంతో పాటు 4 పీసెస్, ఈచ్ పీస్ 50 రూపీస్ కనుక. సో 4 పీసులకి వచ్చి 200 కట్ అయిపోయింది. మనవాడు ప్రైజ్ మనీ ఓన్లీ 300. అందులో మైనస్ చేసి మిగతా నీకు వస్తుంది. ఓకే ఓకే ఇంకా చూసుకోవచ్చు. ప్రైజ్ మనోడు ప్రైజ్ ఇదే, జస్ట్ ఫ్రాంక్ చేసా. ఇప్పుడు ఈ చెక్ తీసుకెళ్ళి బ్యాంక్ లో తీసుకోవాలి. చెక్ తీసుకెళ్ళి మనోడు బ్యాంక్ లో తీసుకెళ్ళి అదనమాట. సో ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే అనమాట. సో ఈ ఛాలెంజ్ వీడియో మీకు ఎలా అనిపించింది? సో నచ్చితే కనుక ఒక లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త కంటెంట్ తోటి, కొత్త కొత్త ఛాలెంజ్ తోటి, అలాగే అడ్వెంచర్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.